మోతిలాల్ నాయక్ నిరాహార దీక్ష 8వ రోజు చేరుకుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని పట్ల స్పందించలేదు. మరి ఎందుకు నిరుద్యోగుల పట్ల ఇలా స్పందించలేకపోతా ఉంది ప్రభుత్వం? ఒక నిరుద్యోగుడు తన ప్రాణాన్ని పణంగా పెడతా ఉన్నాడు. ఏదైతే ఎన్నికల ముందు వీళ్ళు ఇచ్చేటటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా అమలు కాకపోవడము, ఇస్తాన్న పోస్టులు ఇవ్వకపోవడము, మరి ఎన్నో అంశాలు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రభుత్వము అధికారంలోకి రాగానే చేస్తాము, మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు కూడా ఎలాంటి అంశాలు అమలు కాలేదు. మరి మిత్రుడు నిరుద్యోగుడు ఇవాళ 8 రోజుల నుంచి అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. నిన్న ఎన్ఎస్ఐ బలమూరు వెంకట కూడా వచ్చారు. మరి వారిని కూడా విద్యార్థులు అడ్డుకున్నారు. మరి దేనికోసం, ఏంది, అసలు ఏం జరుగుతూ ఉంది అనేది మనం మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు జనార్దన్ ఉన్నాడు, విద్యార్థి నేత, అంతా మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు? ఇవాళ నిన్న బలమూరు వెంకట వచ్చిండు, ఎందుకు అడ్డుకున్నారు ఆయన? మీరు నిరుద్యోగ కులం అన్నాడు, నా జాతి నిరుద్యోగ జాతి అన్నాడు, నా రక్తం నిరుద్యోగ రక్తం అన్నాడు. మరి అలాంటి వాడు ఒక నిరుద్యోగి దీక్ష కూర్చుంటే ముందు రోజు రావాలి, 7 రోజుల తర్వాత వచ్చిండు. మరి ఆయనకు మతి భ్రమించిందో ఏమో తెలియదు. అది వచ్చేది కూడా ఉదయం పూట రావాలి. నువ్వు నిర్బంధాలు పెట్టి పక్కన పోలీసులను ఒక 1000 మందిని పెడితేనే ఆడపిల్లలు లెక్క చేయకుండా ఇంతమంది వచ్చిర్రు. నువ్వు ఒక ఎమ్మెల్సీవి, నీకు ధైర్యం లేదా? పిరికి పంద లెక్క నైట్ వర్షం వస్తుంటే ట్విట్టర్లో నేను వస్తున్నాను పోస్ట్ చేసి 2 గంటలు ఆగినాక ఆ పోస్టును డిలీట్ చేసి వచ్చి విద్యార్థులు అడ్డుకుంటే బౌన్సర్లను తెచ్చుకొని దాని నుంచి గల్లీలో చిల్లరగాళ్ళను రౌడీలను తెచ్చుకొని విద్యార్థుల పైన దాడి చేయించుకొని నా గొంత పిసికిర్రు. ఆయన పోయేటప్పుడు వీ వాంట్ జస్టిస్ అంటుంటే మెయిన్ రోడ్డు డోర్ కాడ ఇట్లా వంగితే గొంత గట్టిగా పిసికిర్రు. వచ్చినోడు ఏమన్నా మాకు హామీలు ఇచ్చిందా? మెయిన్ డోర్ నుంచి వచ్చి దొడ్డి దారిన పోతాడా? దొంగలాగా వచ్చిపోయిండు, చీకట్ల శెట్టి గ్యాంగ్ లెక్క వచ్చిపోయిండు. ఆయన గురించి మాట్లాడుకోవాలా మేము? మమ్మల్ని నిన్న ముంచిర్రు. నిరుద్యోగులను ముంచుతున్నటువంటి వ్యక్తులు ఎవడంటే ఫస్ట్ బల్మూరు వెంకట్, తర్వాత కోదండరాం, తర్వాత రియాజు, గొంతెత్తని ఆకునూరి మురళి. ఆ నలుగురు పెద్ద దొంగలు, నిరుద్యోగుల పాలట శాపాలు. కోదండరాం రెడ్డి ఎడబడినాడు. ఇవాళ కోదండరాం రెడ్డి అంతా పిల్లలు తిరుగుతుంటే ఎక్కడ పడినాడు? ఈ చిన్న పిల్లలు నీ మనవాళ్ళు మనవరాల వయసు ఉన్నది కదా, ఎందుకు రాలే? పోయిన సంవత్సరం అయితే వచ్చి కూర్చొని ఏం చేద్దాం, కేసు ఎట్టేద్దాం, పర్మిషన్ ఎట్టో తీసుకున్నా, శాంతియుత ర్యాలీ, ఆ ర్యాలీ ఈ ర్యాలీ అని చేసినావు కదా. మరి ఇప్పుడు ఎటుపోయినా కోదండరాం? ఖచ్చితంగా అడుగుతున్నాం, మాకు ఇక్కడ న్యాయం జరగదు. ఈ బల్మూరు వెంకట అరాచకాలకు అడ్డా, ఆయనకు ఏది చేయడు. మాకు వాళ్ళ కాంగ్రెస్ మీద ఎలాంటి నమ్మకమే లేదు. ఇవాళ మరి ముట్టడిస్తా ఉంటున్నారు, ఏం చెప్తారన్నా? ఏం చేయబోతా ఉన్నారు తర్వాత? నిరుద్యోగ కార్యాచరణ అనేది తీసుకుంటారు. ఒకళ్ళొక్కళ్ళు విడివిడిగా అనేటటువంటిది ఎవరు ఉండరు. ఖచ్చితంగా కార్యాచరణ తీసుకుంటారు. విభజించి పాలించన్నట్టు మీరు డిఎస్సి వాళ్ళు మెగా డిఎస్సి ఇస్తని వాళ్ళని మోసం చేసి చదువుకోవడానికి టైం ఇవ్వకుండా గ్రూప్ 2కు డిఎస్సికి ఒకటే రోజు గ్యాప్ ఉండేటట్టు షెడ్యూల్ ఇచ్చి వాళ్ళని హింస చేస్తుంటే, మానసిక ఒత్తిడికి లోనే వస్తుంటే, ఈ రోజు వాళ్ళ డేట్లను కూడా నువ్వు పొడిగించకుండా ఒక 45 రోజులు పోస్ట్ పోన్ చేయకుండా ఆ పిల్లల మీద నిర్బంధాలను మోపుతున్నటువంటి బల్మూరు వెంకట ఈ కాంగ్రెస్ నాయకులకు నిజంగా బుద్ధి జ్ఞానము ఏదైనా ఉంటే అసలు తక్షణ నైతికంగా రిజైన్ చేయాలి. ఎందుకంటే నిరుద్యోగ ప్రభుత్వంలో నిరుద్యోగులు గోసపడుతుంటే ఉండొచ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడలే. నిరుద్యోగ ప్రభుత్వంలో నిరుద్యోగులు ఏడ్చినప్పుడు ఈ నిరుద్యోగ ప్రభుత్వం కొసల్లదు, అది ఖచ్చితం. మోతిలాల్ పరిస్థితి ఏంది బ్రదర్ ఇప్పుడు? మరి ఆయన కీటోన్ బాడీస్ పెరిగినాయి, బాడీ యొక్క సిరం క్రియాటినిన్ పెరిగింది కాబట్టి అతని యొక్క కిడ్నీ ఆల్మోస్ట్ ఒకటి డ్యామేజింగ్ స్టేజ్లో ఉన్నది. ఇప్పుడు మోతిలాల్ను బతికించుకోవడం ముఖ్యం, మాకు మా డిమాండ్లను నెరవేర్చుకోవడం ముఖ్యము. కొంతమంది కోవర్టులను పెట్టి బల్మూరు వెంకట దీనిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నాడు. నైట్ మేము ఇక్కడ ఉంటే నైట్ ఆయన తీసుకొని పోయి కొంతమందిని మంతనాలు చేస్తున్నాడంట, కొంతమందికి ఆఫర్లు చేస్తున్నాడంట. అశోక్ నగర్లు అంటున్నారు, ఆయన అనుకున్న వాళ్ళకి కొంతమంది ఉద్యోగాలు కూడా ఫిక్స్ చేసిండంట. గ్రూప్ 1 మాత్రం అమ్ముకున్నాడు అనేటటువంటిది అశోక్ నగర్లో కోడైకి వస్తున్నది. నువ్వు అమ్ముకోనప్పుడు నువ్వు 1:100 ఎందుకు ఇవ్వట్లేదు? 1:100 కొట్లాడి ఇదే నీ నేత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మానవతరాయితో కొట్లాడిచ్చి అన్ని డీటెయిల్స్ తీసుకొని ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్కతోటి మాట్లాడించినవి
ఈరోజు 1:100 ఎందుకు వద్దు అంటున్నావు, ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? ఆ రోజు నీకు కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కనబడలేదా? ఇది ఆయన కనబడ్డది. ఇప్పుడు కళ్ళకు కనిపించేది ఏంటంటే నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి, పోస్టులు అమ్ముకుంటే వచ్చేటటువంటి నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. అయ్యాల మమ్మల్ని ఆయన కనిపించింది ఏంటంటే మమ్మల్ని నెగేస్తే పదవి వస్తుందని ఆయన కనిపించింది. అయ్యాల వాస్తవాలు కనిపించి ఈ వాస్తవాల వైపు వస్తే నాకు పదవి వస్తుందని కనిపించింది. ఇవాళ వాస్తవాలను పక్కన పెడితే నాకు డబ్బుల కట్టలు వస్తాయి అనేటటువంటిది, నేను అనుకున్నానికి ఉద్యోగాలు ఇవ్వాలనుకోవడం ఆయన కళ్ళకు కనిపిస్తుంది. అంటే ఎన్నికల తర్వాత గెలిపించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ తీరుగా చేస్తుందని అనుకున్నారు. అంటే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుతుందని హామీతో ప్రభుత్వాన్ని గెలిపించారు. అసలు ఇట్లా అనిపిస్తే మాకు ఇట్లా అనిపిస్తే అసలు వీళ్ళకు ఓటే వేయకపోదు. ఇట్లా అనిపించలే కాబట్టి ఒక్కొక్కళ్ళు మా సొంత ఖర్చులు పెట్టుకొని మా సొంత డబ్బులు పెట్టుకొని నేను నా సొంత ఆటో పెట్టుకొని సూర్యాపేటలో 4 రోజులు ప్రచారం చేసిన. ఇదే రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి అసలు మా సూర్యాపేట నియోజకవర్గంలో అప్పుడున్నటువంటి అవినీతి అక్రమాల పైన మేము గొంతెత్తినట్టు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా మాట్లాడలేదు, పెద్ద పెద్ద లీడర్లు అనుకునేటోడు మాట్లాడలేదు. ఈ రోజు మేము నిలబడ్డాము. ఎందుకు నిలబడ్డాం? ఈ కాంగ్రెస్ అంటే ఒక ప్రజాస్వామ్యం అని నిలబడ్డాం. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిందని నమ్మినాం, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చిందని నమ్మినాం. కానీ ఇక ఇంత మోసం చేస్తుంది అనుకుంటే మా ఉద్యోగాలకు మేము పరీక్షలు రాదు, మా చదువు మేము చదువుకున్నాం. ఇలా కాంగ్రెస్ను ఎక్కడనో ఒక నుయ్యిలో ఉంటుండే, అసలు కాంగ్రెస్ కనుమరుగైపోతుండే. ఇలా కాంగ్రెస్ సచ్చిన కాంగ్రెస్కు జీవం పోసింది, తులసి నీళ్ళు పోసి లేపింది నిరుద్యోగులు. అలాంటి నిరుద్యోగులకి అలా మోసం చేస్తా ఉందని చెప్పుకోవచ్చా? మోసం ఏందన్నా, గొంతు కోసి కొనుగురితోటి కోడిని పడేసినట్టు పడేసిర్రు, మర్డర్ చేసిర్రు మమ్మల్ని, కడుపులో కత్తులు పెట్టుకొని కౌగులించుకొని మమ్మల్ని చంపేసిర్రు. ఇంతకన్నా ఇంకెక్కువ చెప్పలేం. మమ్మల్ని చంపిన అడ్డంగా నరికి చంపిర్రు కాంగ్రెస్ వాళ్ళు. బాధ అనిపిస్తా ఉంది బ్రదర్, నిజంగా ఇలా నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్తారు ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులకు కావచ్చు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీకు సమాచారం అందలేదు అనుకుంటే మేము మా అంత మూర్ఖులు ఎవరు ఉన్నారు? ఎవరికైనా ప్రభుత్వానికి 7 గంటలకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది. మరి ఇంటెలిజెన్స్ రిపోర్టుకు విరుద్ధంగా నువ్వు నమ్ముకున్నటువంటి వాళ్ళు, నీ అల్లుడు బల్మూరి వెంకట్ కానీ, నువ్వు నమ్ముకున్నటువంటి రియాజ్ కానీ, నువ్వు నమ్ముకున్న కోదండరాం కానీ, నువ్వు నమ్ముకున్న ఇంకెవరైనా నీకు ఎలాంటి వ్యతిరేక సమాచారం ఇస్తున్నారో ఈ రోజున్న కన్ను తెరువు. లేకుంటే ఈ డిఎస్సి కానీ, ఈ గ్రూప్స్ అభ్యర్థులు కానీ, ఈ ఇంకా మిగతా నిరుద్యోగుల కన్నీటిలలో కాంగ్రెస్ కొట్టుకుపోతుందని మీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం.